వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. శ్రీ మర్లమాంబ పండుగ సందర్భంగా 97వ వార్డు పులగాని వానిపాలెం యాదవ సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు కాగితపు ముత్యాల నాయుడు అధ్యక్షతన జరుగుతున్న క్రికెట్ పోటీలకు తెలుగుదేశం యువ నాయకులు గండి వంశీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మర్లమాంబ పండుగ మహోత్సవంలో భాగంగా ఇలా క్రికెట్ పోటీలు జరిగించడం నిజంగా అభినందించదగ్గ విషయమని కమిటీ సభ్యులను కొనియాడారు. ఇందులో పాల్గొన్నటువంటి క్రికెట్ జట్టులో క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేశారు. ఫిబ్రవరి 3వ తేదీ పండుగ రోజున విజేతకు బహుమతి ప్రదానం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు భరణి కాన రామారావు, తెలుగుదేశం సీనియర్ నాయకులు అవగడ్డ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పులగానిపాలెం పెద్దలు, మన నాయకులు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అవగడ్డ అప్పలనాయుడు గారు కానీ, కాగిత ముత్యాల నాయుడు గారు కానీ, ఇతర పెద్దలందరి ఆహ్వానం మేరకు ఇక్కడ మన గ్రామంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఓపెనింగ్కి రావడం జరిగింది. పెద్దలందరితో చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వచ్చే నెలలో జరగనున్న 7 గ్రామాల పండుగ మర్లమాంబ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ గ్రామదేవత ఆశీస్సులు ఈ 7 గ్రామాల ప్రజలకి, అందరికీ, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న కుర్రవాళ్ళందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పండుగ అనగానే మహోత్సవం మనం అనుకుంటే జరిగిపోదు. అక్కడ నిర్వాహకులు, పెద్దలు అందరూ కలిసికట్టుగా నిర్వహిస్తేనే ఒక కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందంటే ఇక్కడ పెద్దలు, వీరందరి సహకారం కలిసికట్టుగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు వాళ్ళు ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ఆ భగవంతుని, ఆ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు వారు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు.